వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్య చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికోసం ఒక మంచి క్లినికే ఓపెన్ చేశారు. దాని పేరు స్లీప్ థెరపెటిక్స్ అండి. ఇది కూకట్పల్లిలో ఉంది, ఇక జూబ్లీ హిల్స్లో కూడా ఉంది. జూబ్లీ హిల్స్లో 2 ఇయర్స్ నుంచి ఉంది. సో అసలు ఈ నిద్రలేమి సమస్య అనేది ఎందుకు రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ అంటే ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. రీసెంట్గా ఓపెన్ చేశారా క్లినిక్ కూకట్పల్లిలో? అవునండి. స్లీప్ థెరపెటిక్స్ అంటే మాకు నిద్ర కరువైందని అర్థమైపోయి చదువుకొని ఒక సబ్జెక్ట్ చదువుకొని వచ్చి క్లినిక్ పెట్టేశారా? అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ స్లీప్ మెడిసిన్ అనేది పాపులరే, కాకుంటే మన కంట్రీలో మన ప్లేస్ లో కొంచెం తక్కువ. సో 2 years బ్యాక్ స్లీప్ థెరపెటిక్స్ జూబ్లీ హిల్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంచెము పేషెంట్ ఫ్లో కూడా ఎక్కువ ఉండడం వల్ల కూకట్పల్లిలో స్టార్ట్ చేసాం. స్లీప్ క్లినిక్ కదా, అంటే ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అసలు మీ దగ్గరికి? ఇప్పుడు మెయిన్ గా గురక. సో చాలా మంది గురక పెడితే బాగా పడుకున్నట్టు అనుకుంటారు, కానీ ఆ గురక వల్ల డిస్టర్బ్ అయ్యే పార్ట్నర్స్ లేదు అని అంటే గురక కొట్టేటప్పుడు కూడా సడన్ గా ఒక్కసారి ఊపిరి ఆగిపోయినట్టు, ఆ ఊపిరి ఆడకపోవడము అలాంటివి చూసి భయపడి కూడా పక్కన ఉన్న వాళ్ళు తీసుకొస్తారు. అవును. కొంతమంది పేషెంట్స్ ఏమంటే గురకతో పాటు వాళ్ళకి డే టైమ్ స్లీపీనెస్, లేకపోతే ఇంకా పొద్దున డల్ గా ఉండడం, పడుకునే సాటిస్ఫాక్షన్, సో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. నిద్రలేమితనము, నిద్రలో నడవడము, మాట్లాడడము, అరవడము, కొన్నిసార్లు పక్కన వాళ్ళని నూకేస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అయితే డాక్టర్ గారు, నిద్రలేమి సమస్య అసలు ప్రధానంగా దేని వల్ల వస్తుంది? సో నిద్రలేమితనం అయితే ఇప్పుడు ఈ కాలంలో మెయిన్ గా స్లీప్ హైజీన్ అంటాం. అంటే మనము ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఆహారం అనేది ఎంత ముందు తీసుకోవాలి, ఇలాంటి అన్ని కూడా స్లీప్ హైజీన్ కిందకి వస్తాయి. వాటిలో ఒక 10-12 పాయింట్స్ ఉంటాయి. మామూలుగా అయితే అది మనం జనరల్ గా ఫాలో అయ్యేదే, బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి, కొంత స్ట్రెస్ కి అండ్ నైట్ షిఫ్ట్స్ కి ఆర్ అదర్వైజ్ కొంతమంది యూట్యూబ్ చూసి, నెట్ఫ్లిక్స్ చూసి అలా మెల్లగా పడుకుందాంలే, నిద్ర వచ్చినప్పుడే స్క్రీన్ ఆఫ్ చేసి పడుకుందాంలే అని అలా కొన్నిటి వల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. అదర్వైజ్ జెనెటిక్ గా కూడా ఉంటది. సో తల్లిదండ్రులకు ఉంటే మళ్ళీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటది. అండ్ ఏదైనా రెస్పిరేటరీ ఇష్యూ ఉన్నప్పుడు కానీ, లేకుంటే బాగా మజిల్ క్రాంప్స్, పెయిన్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్స్ డిస్టర్బ్ చేయడము, సో అదర్ మల్టిపుల్ హెల్త్ రీజన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక మనిషికి అసలు ఎన్ని గంటల ఆఫ్ స్లీప్ అనేది అవసరము? సో నిద్ర అనేది ఏజ్ ని బట్టి ఉంటది. మామూలుగా ఒక అడల్ట్ కి అంటే ఒక 20 years నుంచి మొదలు పెట్టి 60 years వరకు 6 to 8 hours స్లీప్, క్వాలిటీ స్లీప్ అనేది అవసరం. ఇక చిన్న పిల్లల్లో అయితే 10 to 12 hours వాళ్ళ ఏజ్ ప్రకారం అవసరం ఉంటుంది. ఆఫ్టర్ 60 years కొంత న్యాచురల్ గా నిద్ర అనేది తగ్గుతుంది. అప్పుడు 5 hours ఉన్నా పర్వాలేదు, కానీ అది క్వాలిటీతో ఉండాలి. ఇప్పుడు ఏ ఏజ్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు మీ దగ్గరికి? ఎక్కువ యంగ్ ఏజే వస్తుంటారండి. అంటే 30 నుంచి 50 వరకు కామన్ గా వస్తారు. అయితే ఈ 30 to 50 పేషెంట్స్ అందరూ కూడా ఎక్కువ స్నోరింగ్ ప్రాబ్లమ్ తో వస్తారు. సో ఆఫ్టర్ 50s ఏమో కొంచెము ఉమెన్ లో అయితే నిద్ర లేమితనంతో వస్తారు, ఇన్సోమ్నియా ఆర్ స్లీప్లెస్నెస్ తో వస్తారు. మెన్ అయితే ఈవెన్ ఓల్డ్ ఏజ్ లో కూడా ఎక్కువ గురక ప్రాబ్లము, దాని వల్ల బీపీ కంట్రోల్ ఉండకపోవడం, సో కార్డియాలజిస్ట్ రిఫర్ చేయడం అలా వస్తుంది. అసలు గురక అనేది ఎందుకు వస్తుంది, ఇది ఎంత డేంజర్ అసలు? సో గురక 50% ఆఫ్ ద టైమ్స్ ఊబకాయం ఆర్ ఒబేసిటీ ఉన్నప్పుడు మన నెక్ మీద ఉన్న ఫ్యాట్, ఆ ఫ్యాట్ అనేది అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది విండ్ పైప్ ని. సో మెయిన్ గా ఒబేసిటీ. రెండోది సన్న ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సన్న ఉన్న వాళ్ళు కూడా ఈ నోస్ లో మన సెప్టమ్ బోన్ ఉంటది కదా, 2 nostrils డివైడ్ చేసేది, అది డీవియేటెడ్ ఉన్నా, లేదంటే నాలుక వెనుక భాగం లావుగా ఉన్నా, లేదంటే మనము కొండ నాలుక ఉంటది అది పొడుగ్గా ఉన్నా, సో సైనస్ ఇష్యూస్, ఆస్తమా ఇష్యూస్, సో ఇట్లా ఏదైనా అలర్జిక్ బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, సో మన గాలి వెళ్ళే ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో రెసిస్టెన్స్ వచ్చేది ఏదున్నా కానీ, అది బయట నుంచి ఎయిర్వే నారోయింగ్ చేసేదైనా, లోపటి నుంచి అబ్స్ట్రక్షన్ చేసేదైనా, దాని వల్ల విండ్ పైప్ అనేది సన్నగా అయ్యి గాలి వెళ్ళేటప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దంనే మనం గురక అంటాం. అంటే గురక వస్తుంది అంటే నారోయింగ్ ఉంది అని అర్థం. సో విండ్ పైప్ సన్నబడుతుంది అంటే డెఫినెట్ గా బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ అందుతుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్ కి సిగ్నల్ వస్తుందో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది అని, లేసి గాలి తీసుకోమని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంటది. ఆ లేసి గాలి తీసుకోవడం ప్రాసెస్ లోనే మనం ఉలిక్కిపడి లేవడం గానీ, లేకుంటే గురక పెడుతూ సడన్ గా ఒక సెకండ్
ఊపిరి ఆగిపోయినట్టు అనిపించి మళ్ళీ దాని తర్వాత గురక కంటిన్యూ అవ్వడం కానీ జరుగుతుంటది. అసలు నార్మల్ థింగ్ కాదు, డెఫినెట్లీ నార్మల్ కాదు. ఓన్లీ గురకలో కూడా ఏంటంటే కొన్నిసార్లు 5% ఆఫ్ ద కేసెస్ లో ప్రైమరీ స్నోరింగ్ అంటాం. వాళ్ళకి ఈ సమస్యను టోటల్ గా స్లీప్ యాప్నియా అంటాం. సో ఓన్లీ 5% ఆఫ్ ద కేసెస్ లో మాత్రమే స్లీప్ యాప్నియా కాకుండా ప్రైమరీ స్నోరింగ్ ఉంటుంది. అది పెద్ద డేంజరస్ కాదు, కానీ మనం అది డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, చాలా రోజుల నుంచి నిద్ర సరిగా పోవట్లేదు అన్నప్పుడు, నిద్ర లేకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు మీలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇందాక చెప్పినట్లుగా అసలు నెక్స్ట్ డే అనేది సరిగా ఉండదని కూడా చెప్తూ ఉంటారు. అయితే మేడం, ఈ నిద్ర పట్టట్లేదు అని వస్తే మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఒక రూట్ కాజ్ అనేది చూస్తారా, ఎట్లా ట్రీట్ చేస్తారు, అక్కడ ఉండాల్సి ఉంటుందా హాస్పిటల్లో? సో నిద్ర లేమితనము లేదా ఈవెన్ స్లీప్ యాప్నియా ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ మనం అసెస్ చేసుకొని, జనరల్ గా స్లీప్ యాప్నియా, స్నోరింగ్ ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడేమో మనము స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేస్తాం. అది ఓవర్ నైట్ టెస్ట్. సో నైట్ పేషెంట్ వచ్చి ల్యాబ్ లో పడుకొని మార్నింగ్ వరకు టెస్ట్ అవుతుంది. మార్నింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మనకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. దాని బేస్డ్ మీద ట్రీట్మెంట్ వెళ్తుంది. ఎందుకంటే మనకు స్లీప్ స్టడీలో ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్ని తెలుస్తాయి. సో ఎయిర్వే నారోయింగ్ ఉందా, ఆక్సిజన్ సరిపోతుందా లేదా, మజిల్స్ ఏదైనా మూవ్ అవుతుంటే, అంటే క్రాంప్స్, మజిల్స్ క్రాంప్స్ వల్ల కూడా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, ఐరన్ డెఫిషియన్సీనో అలాంటివి ఉన్నప్పుడు కూడా వస్తుంటాయి. సో అలాంటివి ఏమైనా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నాయా, లేదంటే బ్రెయిన్ లో కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్రెయిన్ ఏదైనా రిపీటెడ్ గా లేవాలనే సిగ్నల్స్ ఇస్తుందా, సో దాని వల్ల నిద్ర లేమితనమో లేకుంటే నిద్రలో డిస్టర్బెన్స్, క్వాలిటీ తగ్గడమో జరుగుతుందా. సో ఆల్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా రిలేటెడ్ టు స్లీప్ మనకి స్లీప్ స్టడీలో తెలుస్తాయి. సో ఇది సమ్ టైమ్స్ ఇది ఇంట్లో కూడా చేస్తాం, డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్. కొంతమందికి ఇంట్లో చేయొచ్చు, కొంతమందికి ల్యాబ్ లో చేయొచ్చు. సో స్లీప్ స్టడీలో మనకి ఫిజికల్ స్లీప్ హెల్త్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ అయిన తర్వాత నిద్ర లేమితనం ఉంది, కొన్నిసార్లు పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు స్లీప్ హైజీన్ అనుకున్నాం కదా, వాళ్ళు ప్రాపర్ గా టైం టు టైం మెయింటైన్ చేయకపోవడము, బ్యాడ్ స్లీప్ హ్యాబిట్స్ వల్ల కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు ఇది రోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అందుకని వీళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ స్లీప్ స్టడీ చేయము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ లైఫ్ స్టైల్ సెట్ ప్రాపర్ గా సెట్ చేసి, ఆ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ ఏదైనా థైరాయిడ్ ఇష్యూ ఉందనుకుంటే అలాంటి బ్లడ్ టెస్ట్ ఏదైనా రూల్ అవుట్ చేసుకొని దెన్ వీ విల్ గో ఫర్ స్లీప్ స్టడీ ఇఫ్ రిక్వైర్డ్. కొన్నిసార్లు స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్, లేదు అంటే సైకాలజిస్ట్ కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో యాక్చువల్ గా నిద్ర అనేది ఓన్లీ 1 పాయింట్ టెస్ట్ లా కాకుండా మనం పేషెంట్ నుంచి హిస్టరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఇస్తారా, లేదంటే నార్మల్ గా ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? సో మా దగ్గర మెడిసిన్స్ అనే లాస్ట్ ఆప్షన్. సో ఇంకేది పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు మెడికేషన్కి వెళ్తాం. ఇప్పుడు కొన్ని అక్యూట్ కండిషన్స్ ఉండే, అంటే ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోతారు, అప్పుడు బాగా డిస్టర్బ్ అవుతారు. కానీ ఇది చాలా తక్కువ టైం ఉంటుంది, మేబీ ఒక 1 మంత్ ఉండొచ్చు మేబీ. అలాంటప్పుడు ఒక 1 మంత్ వరకే మెడికేషన్ ఇచ్చి ఆ తర్వాత స్ట్రెస్ తగ్గినప్పుడు వీ విల్ స్టాప్ ఇట్, మెల్లగా కౌన్సిల్ చేసి స్టాప్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే 10-20 ఇయర్స్ నుంచి ఉంటుంది ఈ ప్రాబ్లం, అప్పుడు స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి మనకు రూట్ కాజ్ ఏదైనా ఫిజికల్ ఉంటే అది సెటిల్ చేస్తాం. అది లేదు అని అంటే దెన్ విల్ గో ఫర్ మెడికేషన్. బట్ స్ట్రెస్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇలాంటి ఏది ఉన్నా కానీ దెన్ విల్ ఇంప్రూవైజ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. సో దీనికి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ మాట్లాడి ఎక్సర్సైజ్ ఇచ్చి యాక్టివిటీస్ ఇచ్చి ఇట్స్ బేసికలీ సైకలాజికల్ థెరపీ. సో దీంతో వి విల్ క్యూర్ స్లీప్లెస్నెస్. సో ఏ మెడిసిన్ లేకుండా కూడా కొంతమందికి ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో స్లీప్ యాప్నియానే ఉందనుకోండి, అందులో మెడిసిన్స్ అవసరం ఉండదు, దానికి అంటూ కొన్ని మెషిన్స్ ఉంటాయి, ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పుడు దే విల్ గెట్ బెటర్. పూర్తి స్థాయిలో కూడా తగ్గించుకోవచ్చా మేడం దాన్ని? స్లీప్ యాప్నియాలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అంటే డే 1 నుంచే వాళ్ళకి గురక అనేది కంప్లీట్ గా 0 అయిపోతుంది. అండ్ 1 వీక్లో వాళ్ళు 100% ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది దే ఆర్ స్టిల్ ఆన్ ట్రీట్మెంట్ ఆపేస్తే మళ్ళీ బ్యాక్ అవుతుంది. కానీ రూట్ కాజ్ ని మనం అడ్రస్ చేస్తుంటాం స్లోగా. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ సిమ్టమాటిక్ గా ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది. అది పేషెంట్ కి ఎంకరేజింగ్ ఉంటుంది, ట్రీట్మెంట్ యూజ్ చేస్తే నాకు రిలీఫ్ ఉంది అనే ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్ కి స్లీప్ యాప్నియాలో వస్తుంది. ఇన్సోమ్నియాలో సైకలాజికల్ ఇష్యూస్ ఉండి స్ట్రెస్ ఉండి దీంట్లో మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పేషెంట్ కి టైం టేకింగ్ ఉంటుంది. నేను విన్నాను ఏంటంటే ఇప్పుడు గురక ఉంటే గుండె జబ్బు వస్తుంది, గురక ఉంటే
డెత్ కూడా అవుతారు అని. అది ఎట్లాంటి కండిషన్‌లో మనం చూస్తాము? నిజమేనా? గురకకి హార్ట్‌కి సంబంధం ఉంటుందా? 100% ఉంటదండి. యాక్చువల్లీ చాలా మందికి అది అర్థం అవ్వదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు బీపీ వచ్చి, కార్డియాక్ ఇష్యూస్ వచ్చి, వాళ్ళ కార్డియాలజిస్ట్ చెప్పేంత వరకు కూడా అర్థం అవ్వదు చాలా మందికి. సో నేను చెప్పినట్టు గురకలో ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా! సో ఆక్సిజన్ తగ్గినప్పుడు బ్రెయిన్‌తో పాటు అదే సిగ్నల్ హార్ట్‌కి వెళ్తది. సో హార్ట్ ఆక్సిజన్ ఎక్కువ బ్లడ్ పంప్ చేసి ఆక్సిజన్ ని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కువసార్లు కొట్టుకుంటా ఉంటుంది. నార్మల్లీ నిద్రలో మనకు అన్ని ఆర్గన్స్ కూడా కొంత రెస్ట్ స్టేట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు హార్ట్ అనేది కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది అంటే బీపీ అనేది పెరుగుతుంది. సో కార్డియాక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అండ్ అది చేయాల్సిన పని కంటే తొందర చేస్తుంది కాబట్టి అది ఇమ్మీడియట్ గా మజిల్ అనేది ఫెటిగ్ లోకి వెళ్ళి సడన్ కార్డియాక్ డెత్స్, నిద్రలో చనిపోవడము, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ సడన్ గా యంగ్ ఫిట్ పీపుల్ కూడా కొలాప్స్ అవ్వడము, ఇవన్నిటికీ స్లీప్ ఆప్నియా అనేది చాలా పెద్ద రీజన్. ఈవెన్ కార్డియాకే కాదు, షుగర్ కానీ లేకుంటే అల్జీమర్స్ డిసీజ్ కానీ ఇలాంటివి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. ఖచ్చితంగా మ్యామ్. గురక వస్తుంది అంటే దాన్ని లైట్ తీసుకోకూడదు, డాక్టర్ని సంప్రదించాలి. అది ఎట్లా తగ్గిస్తారు, ఏంటి, అది నార్మలా, అబ్నార్మలా, ఇంకా దేని మీద ప్రభావం చూపిస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది కూడా గురకని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో చనిపోతూ ఉన్న వాళ్ళని మనం చూసాము, సెలబ్రిటీస్లో కూడా చూసాము మనం. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే చక్కటి నిద్ర కోసం ఒక 2-3 టిప్స్ అంటే ఏముంటాయి? సో ఒకటి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం. సో మార్నింగ్ లేసినప్పుడు అది బిఫోర్ 11 AM. ఎందుకు బిఫోర్ 11 AM అంటున్నా అంటే 11 AM కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఎండకి ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు నైట్ వరకు మనకి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మనకి 9-10 వరకు ఒక పీక్కి వెళ్తుంటుంది. సో అది మనకి నిద్ర డ్రౌజీనెస్ అనేది క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నైట్ మనకి చీకట్ అవుతున్నప్పుడు ఈ మన స్టీరాయిడ్ లెవెల్స్, బాడీని యాక్టివ్గా ఉంచే కెమికల్స్ ఇవన్నీ కూడా డౌన్ అయ్యి మెలటోనిన్ అనేది అప్పై నిద్రలోకి స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. రెండోది నైట్ స్క్రీన్స్ వాడకపోవడం. సో ఓకే, మనం రిలాక్స్ అవ్వడానికి మూవీస్ చూస్తాము, లేదా కొన్ని యూట్యూబ్ చూస్తాం, చాలా చూస్తాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు, హాఫ్ అన్ అవర్ ముందు స్క్రీన్స్ ఏవి కూడా మనము యూజ్ చేయొద్దు. ఒక స్క్రీన్స్ నుంచి వచ్చే యూవీ రేస్, బ్లూ రేస్, ఇవన్నీ కూడా మన ఐ నుంచి బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ ని అవే కొంచుతాయి. సో దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ సన్లైట్. సో అది ఫోన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు ఈ మధ్య యూవీ ప్రొటెక్టెడ్ వస్తున్నాయి, అలా ఎలా అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అ లైట్. సో ఈ లైట్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. మూడోది మన బెడ్ నీట్గా ఉండడం. చాలాసార్లు ఎస్పెషలీ యంగ్స్టర్స్ అనుకుందాం, హాస్టల్స్ లో ఉండే వాళ్ళు అనుకుందాం, వాళ్ళ బెడ్ మీద అన్నీ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నిద్రపోయే ఎన్వైరన్మెంట్ కాదు అది. సో నిద్రపోవాలి అంటే మన రూమ్ డార్క్ ఉండడము, బెడ్ నీట్గా ఉండడము. సో ఇప్పుడు స్మెల్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. బ్యాడ్ స్మెల్లింగ్ ప్లేస్, ఏదో డ్రైనేజ్ వాసన ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి అనుకోండి, అన్ప్లెజెంట్ ఉంటుంది. అప్పుడు మనకి నిద్రలోకి వెళ్ళడం అనేది డిఫికల్ట్. మరి ఈ ఫ్రాగ్రెన్సెస్ రకరకాలు ఉంటాయి కదా, అవి మంచివేనా? మంచివే. ఎట్లా అంటే ఇప్పుడు కొన్నిసార్లు లైట్ ఫ్లవర్స్, డ్రైడ్ ఫ్లవర్స్, ఆర్గానిక్ ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్. సో ఇవి మనకి సూతనింగ్ ఇంపాక్ట్ ఉంటాయి, స్ట్రెస్ ని తగ్గించి స్లీప్ లోకి వెళ్తారు. సో దట్ వే దే ఆర్ ఆల్ యూస్ఫుల్. బట్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి, వాటిలో ఏంటంటే బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ ఉంటాయి. అవి నిద్ర కంటే కూడా మన లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ వి ఆర్ యూజింగ్. ఏసీ బాగా వేసుకొని కూడా నిద్రపోతుంటాం కదా మేడం. ఇప్పుడు సమ్మర్ ఏసీ లేని అసలు ఉండలేము. అది ఏమైనా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందా? జనరలీ అది టెంపరేచర్ బట్టి ఉంటుంది. కొంతమందికి ఏమో దే ఫీల్ మోర్ రిలాక్స్డ్ ఇన్ కూల్ టెంపరేచర్, కొంతమందికి వార్మ్ ఉండాలని ప్రిఫర్ చేస్తారు. సో ఇట్స్ కంప్లీట్లీ ఆన్ దర్ ప్రిఫరెన్స్. కాకుంటే ఏసీ యూజ్ చేయడంలో తప్పు లేదు, బట్ ఏసీ యూజ్ చేసినా ఆ ఏసీ క్లీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏసీ లంగ్ ఆర్ హ్యూమిడిఫైయర్ లంగ్ అంటాం. సో అది మోర్ ఆఫ్ స్లీప్ కంటే కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఇవి క్లీన్ చేయకపోతే వాటిలో ఉండే డస్ట్, మోల్డ్ అండ్ బ్యాక్టీరియా ఇది మనము ఓవర్ నైట్ ఇన్హేల్ చేయడం వల్ల, సో దాని వల్ల మన లంగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం ఏసీ లంగ్ ఆర్ హ్యూమిడిఫైయర్ లంగ్ అని కూడా అంటాం.
అట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ యా ఉన్నారు. అట్లా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి Hmm. రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. Hmm. ఎందుకు ఇలా అవుతుంది? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్రీట్ చేసినా Hmm. సెకండ్ థర్డ్ టైం కి ఏది ఎక్స్పోజ్ అవుతే వీళ్ళు ఇట్లాంటి అలర్జిక్ కండిషన్ ఆర్ అదర్వైజ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేది. Hmm. అండ్ చాలా మంది ఇది కూడా అనుకుంటారంటే Hmm. ఎక్సర్సైజ్ మనము రాత్రి చేస్తే Hmm. బాగా టైర్డ్ అయితే మంచి పడుకుంటాం అవును. కానీ Hmm. దట్ ఈస్ నాట్ ట్రూ. Hmm. సో స్లీప్ హైజీన్ లో అది కూడా ఒక బేసిక్ రూల్. Yes. సో ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ చేసినది ఏదైనా మార్నింగ్ చేసుకోవాలి. Hmm. ఈవినింగ్ చేసేది ఉంటే బిఫోర్ 7 PM చేసుకోవాలి. ఎస్. సో ఇందాక మీరు టిప్స్ చెప్తున్నారు మంచి నిద్ర కోసం. కంప్లీట్ అయ్యాయా అవి? నేను మధ్యలో ఇంటరప్ట్ చేశాను. అంటే ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ. ఇంతకు ముందు చెప్పినవి అవి గుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. దాంతో పాటు ఇంకొకటి టీ కాఫీ. సో ఈ టీ కాఫీ ఏరేటెడ్ డ్రింక్స్ అంటే సోడాస్ కానీ లేకుంటే ఎనీ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేదా ఆల్కహాల్ కానీ ఇది తీసుకునేది ఉంటే మధ్యాహ్నం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఆఫ్టర్ 7 PM ఇవేమైనా కన్జ్యూమ్ చేస్తే కొంచెం స్లీప్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా మంది వర్క్ నుంచి వచ్చి కూడా సడన్ గా వచ్చి అలాగే పడుకుంటారు. సో వాళ్ళు రిఫ్రెష్ అవ్వకుండా అదే డ్రెస్ మీద పడుకోవడము, లేదంటే ఈవెన్ మెంటల్ గా కూడా రిఫ్రెష్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం ఇంట్లో తను ఒక 5 minutes వేరే డిస్కషన్ చేసినప్పుడు లేదంటే వేరే మూడ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా బాగా పడుకోగలుగుతాం. సో కొన్నిసార్లు మనం మేబీ ఎవరు ఉండకపోవచ్చు లేదా లేట్గా ఇంటికి రావచ్చు అట్లా. సో అప్పుడు మనకి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసి పడుకుంటే డెఫినెట్లీ విల్ హ్యావ్ బెటర్ స్లీప్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగాలో ఉంటుంది, ప్రాణాయామ యోగా ప్రాణాయామంలో ఉంటది కానీ అంత అగ్రెసివ్ గా అవసరం లేదు. సో 2 types ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అని మనం గాలి తీసుకునేటప్పుడు 10 seconds లో తీసుకొని 10 seconds హోల్డ్ చేసి 10 seconds లో వదిలేసి మళ్ళీ 10 seconds హోల్డ్ చేయడం. ఇది ఒక సింపుల్ టెక్నిక్. సో ఇది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేది. అవును. సెకండ్ ది JPMR ఎక్సర్సైజ్ అంటాం. అది కొంచెం కాంప్లెక్స్, నేర్పిస్తే వస్తుంది. బట్ అది స్ట్రెస్ రిలేటెడ్ స్లీప్ ఇష్యూస్ మాక్సిమం ట్రీట్ చేస్తుంది. ఓకే. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే చాలామంది నిద్రపోయేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా రకాల అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫుల్గా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటారు. అట్లాంటి మిస్టేక్స్లో ఏమేమి ఉంటాయి మెయిన్గా? సో జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకోవడం అనేది కూడా అగైన్ ఇట్స్ హ్యాబిచువల్ మోర్ ఆఫ్. దాంట్లో కొన్నిసార్లు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ అది జరుగుతుంటది. అప్పుడు కొంత మన బ్రీత్ మనమే తీసుకోవడం అది జరుగుతుంటది. బట్ అది ఆటోమేటిక్ గా బ్రెయిన్ సిగ్నలింగ్ ఇస్తుంటది. అక్కడ నోబడీ ఈస్ ఫోర్సింగ్ కాబట్టి, ఎవరిది వాళ్ళే కప్పుకుంటున్నారు కాబట్టి, సో బ్రెయిన్ ఆటోమేటిక్ గా సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఏదో ఒక టైంలో తీసేస్తుంటారు. సో ఒకటేలాగా అట్లా కప్పుకొని పడుకోవడం అనేది జనరలీ జరగదు. సో దాని ఇంపాక్ట్ మనకు సైంటిఫిక్ గా చూస్తే ఎక్కువ లేదు. సో దట్ ఈస్ అగైన్ హ్యాబిచువల్ థింగ్. ఓకే. అసలు బయట వెంటిలేషన్ లేకుండా కొంతమంది డోర్స్ క్లోజ్ చేసి ఉంటూ ఉంటారు. అప్పుడు లంగ్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? డెఫినెట్లీ వెంటిలేషన్ ఇస్ ఇంపార్టెంట్. వెంటిలేషన్ అనేది ఈవెన్ మనకి లంగ్స్ అండ్ స్లీప్ బోత్. ఎందుకంటే మనకు వెంటిలేషన్ అంటే ఓన్లీ ఎయిర్ ఫ్లోనే కాదు, ఈవెన్ లైట్. సో లైట్ పడితేనే రూమ్ లోకి మనకు ఫ్రెష్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. లేదు అంటే అగైన్ బ్యాక్టీరియల్ ఫంగల్ గ్రోత్ ఇదంతా ఉంటుంది. సో అది ఉంది అంటే ఇన్హేల్ చేసామంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అదర్వైజ్ కూడా లైట్ అనేది ప్రాపర్ గా ఉంటేనే మనకి మళ్ళీ మార్నింగ్ లేవడానికి కూడా ఇట్ విల్ బి ఈజీ. చాలా చక్కగా చెప్పారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఎప్పుడు కొందరు చూస్తే ఎప్పుడు కార్ ఏసీలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే జర్నీ చేయడం కానీ అక్కడ డ్రైవర్స్ చూస్తారు, అక్కడే ఉంటారు కదా మ్యామ్ కార్లోనే. సో కొందరు అక్కడ పడుకునే వాళ్ళు కూడా ఉంటారు కార్లో. కార్ ఏసీ అనేది అసలు ఎంతవరకు సేఫ్, ఎలా వాడితే మనం ఆరోగ్యంగా ఉంటాము, అది లంగ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? రకరకాల ఫ్రాగ్రెన్స్ అవి పెడుతూ ఉంటాము. సో అవి ఏమైనా మనకి హాని చేస్తాయా కారులో ఉండేవి? సో కారు అనేది కూడా అట్లా క్లోజ్డ్ స్పేస్ లో అంతసేపు ఉండడం డెఫినెట్లీ సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు వెంటిలేషన్ అనుకున్నట్టు వెంటిలేషన్ అనేది ఉండదు. కొంతమంది ఆఫ్ చేసుకొని అలాగే పడుకుంటారు. అట్లీస్ట్ విండోస్ డౌన్ చేసుకొని స్మాల్ నాప్ తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా, విండోస్ డౌన్ చేసుకున్నప్పుడు ఎయిర్ ఫ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ క్లోజ్డ్ స్పేస్ లో ఈవెన్ ఏసీ అయినా అగైన్ ఇట్స్ సేమ్ లైక్ రూమ్ ఏసీ. కార్ ఫిల్టర్స్ కానీ ఏసీ ఫిల్టర్స్ కానీ క్లీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ క్లీన్ ఉండి ఎయిర్ సర్కిట్ అనేది కరెక్ట్ గా ఉంటేనే లంగ్స్ కి బెటర్. లేదు అంటే సేమ్ ఏసీ లంగ్, హ్యూమిడిఫైర్ లంగ్ అనేది వస్తుంటది. ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా కార్ లో ఉండి రిపీటెడ్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉండి ఒకరికి ఏదైనా ఫ్లూ ఉన్నా, సో అది వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తే ఈవెన్ కోవిడ్ కూడా అట్లా సేమ్ ట్రావెల్ చేసినప్పుడు వచ్చే, అందుకే సోషల్ డిస్టెన్సింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో బికాస్ సేమ్ ఎయిర్ ఫ్లో అనేది ఏసీ బస్సులు అయితే ఇంకా చెప్పలేము కదా మ్యామ్, చెప్పలేము.
సో డెఫినెట్లీ ఒక్కరికి ఉంది అని అంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా అలాంటి ప్లేసెస్ లో ఎస్పెషలీ ఫ్లూ సీజన్స్ లో ఏంటంటే మాస్క్ వేసుకోవడం చాలా బెటర్. ఫ్రాగ్రెన్సెస్ కి వస్తే మళ్ళీ దీంట్లో కూడా న్యాచురల్, ఆర్గానిక్ అండ్ ఆర్టిఫిషియల్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. న్యాచురల్, ఆర్గానిక్ కార్ ఫ్రాగ్రెన్సెస్ లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఆయిల్స్, సూతనింగ్ ఆయిల్స్, మన బెడ్రూమ్ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్ వాటిలో కొంచెం మనకు న్యాచురల్ ఎక్కువ దొరుకుతాయి కానీ కార్ ఫ్రాగ్రెన్సెస్ లో ఎక్కువ దొరకవు. సో యూజ్ చేయకపోతేనే బెటర్, బికాస్ ఇట్స్ నాట్ అన్ ఎసెన్షియల్. సో యూజ్ చేయకుంటేనే బెటర్, ఎందుకంటే అంతసేపు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ వల్ల అండ్ ఆ బెంజిన్, కార్బన్ మోనాక్సైడ్ వీటన్నిటి వల్ల డెఫినెట్లీ లంగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. రెండోది ఏంటి అంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. సో ఆస్తమాస్, ఎలర్జీస్, బ్రాంకైటిస్, వీళ్ళు అట్లా స్ట్రాంగ్ స్మెల్ ఏది ఇన్హేల్ చేసినా ఇమీడియట్ గా వాళ్ళకి లంగ్స్ అనేవి బ్యాడ్ అవుతుంటాయి. ఎగ్జాసర్బేషన్ అంటాం, అంటే కాఫ్ ఎక్కువ అవ్వడం, స్నీజింగ్ రావడం, తుమ్ములు రావడం ఇట్లా ఎక్కువ అవుతుంటుంది. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ కార్ ఫ్రాగ్రెన్స్. అసలు డాక్టర్స్ ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఇంట్లో వెలిగించే ఇన్సెన్స్ అలాంటివి, ధూప్స్ అలాంటివి అవి కూడా మంచివి కాదని. అవి కూడా సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి ఉందనుకోండి, అగరబత్తిలో ఈవెన్ దాంట్లో మనం కాంపోజిషన్స్ చూసినా కొన్ని బ్యాంబూ స్టిక్ అట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినవి ఉంటాయి. అవి దే ఆర్ ఓకే, ఎందుకంటే అది మనము లైట్ చేసిన అంత స్ట్రాంగ్ స్మోక్ అది రాదు. ఆర్గానిక్ వి చూస్తే, ప్యూర్ ఆర్గానిక్ వి అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ప్రాపర్గా కొంచెమే వస్తుంది, ప్లజెంట్ గా ఉంటుంది, స్ట్రెస్ రిలీవ్ చేస్తుంటాయి. సో యాక్చువల్లీ అగరబత్తి అనే కాన్సెప్ట్ కూడా అసలు ఇంట్రడ్యూస్ చేసింది కూడా అందుకే, అది స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. బట్ ఆ తర్వాత మనం దాన్ని కొంచెం కాస్ట్ కట్ డౌన్ చేసే ప్రాసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు అది ఇంకా రివర్స్ కాజ్ లంగ్ డ్యామేజ్ అనేది కాజెస్, ఎస్పెషల్లీ అలర్జీస్ ని ఎగ్జాసర్బేట్ చేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో లంగ్స్ ఇష్యూ కావచ్చు, స్లీప్ యాప్నియా ఇలాంటి ఇష్యూస్ కావచ్చు, లేదా సరిగ్గా నిద్ర పట్టట్లేదు, సో అసలు నిద్ర లేక ఎన్ని సంవత్సరాలు అయిందో అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చక్కగా చెప్పారు మేడం. అసలు 2 క్లినిక్స్ పెట్టాము మేము స్లీప్కి సంబంధించి అని, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయాలని కోరుకుందాం. చాలామందికి తెలీదు, నిద్ర పట్టట్లేదంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నిద్ర కోసం చెప్పాలి అనేది చాలా తక్కువ, అవేర్నెస్ అసలు లేదు. సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మ్యామ్. సో ధన్యవాదాలు.